Good morning to everyone. Yeah, okay. Now we will start our session. Yeah. From the beginning నుంచి ఇప్పటి వరకు మనం ఏం చేసినామో ఒకసారి రికాల్ చేసుకుందామండి. ఓకే. Now I will share my screen. ఈ రోజే ఫస్ట్ సెషన్ లాగా జాయిన్ అయినటువంటి వాళ్ళు వారి అవ్వాల్సినటువంటి పని లేదండి. సో ఆల్రెడీ మీకు రికార్డింగ్ వీడియోస్ అన్నవి షేర్ చేసినాను. సో మీకు ఫ్యూచర్లో ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా కాల్ ఇన్ చేయండి. ఓకే, ఇట్లా మీటింగ్లో మీ డౌట్స్ ఏవైనా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా అడిగినా నో ప్రాబ్లం, మీటింగ్లలో అడిగినా నో ప్రాబ్లం. సో మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఇన్ కేస్ ఎక్కడైనా మీ ప్రాక్టీస్లో ఎర్రర్స్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ పంపించండి వాట్సాప్కి. ఓకే, నేను ఖచ్చితంగా హెల్ప్ అవుతాను. ఖచ్చితంగా మీకు ఇమీడియట్గానే రెస్పాన్స్ అవుతానండి. సో ఓకే, సో ఫస్ట్ మనము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేసాం. సో డిఫైన్ కంపెనీ, ఫస్ట్ మనం డిఫైన్ కంపెనీని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఓకే, ఫస్ట్ మనం డిఫైన్ కంపెనీని స్టార్ట్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్, నెక్స్ట్ కంపెనీ కోడ్ అయిన తర్వాత ఈ బిజినెస్ ఏరియా అన్నది మనకు ఒక స్టేట్లో ఎన్ని ప్లేసెస్లో బిజినెస్ ఉంటాయి, సో ఆ ఏరియా మొత్తం మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం, బిజినెస్ ఏరియా. నెక్స్ట్ మనం మన యొక్క కంపెనీ కోడ్ని కంపెనీతో అసైన్ చేసినాము. నెక్స్ట్ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, మనకు స్టాండర్డ్స్ కూడా ఉంటాయి అండ్ లేకపోతే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో వి డిస్కస్ బోత్. నెక్స్ట్ అసైన్ ఫిజికల్ వేరియంట్ ఆర్ కంపెనీ కోడ్. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. మళ్ళీ ఏ యాక్టివిటీ అయితే డెవలప్ చేస్తామో ఆ యాక్టివిటీ ఖచ్చితంగా మనము మన కంపెనీ కోడ్తో అసైన్ అయితే చేయాలండి. నెక్స్ట్ అసైన్ పోస్ట్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ వీటిలో వెళ్ళి అసైన్ చేసినాము. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వచ్చి ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. సో దిస్ ఈజ్ అవర్ మంత్ ఎండ్ యాక్టివిటీ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ, ఇదైతే గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేషన్ వచ్చి నెంబర్ రేంజెస్ ఫర్ డాక్యుమెంట్. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అండి, జిఎల్ డాక్యుమెంటే కాదు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చి OBS7లో వచ్చి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనము ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసినాం కాబట్టి, జిఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ మనం ఓకే జిఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎస్ఏ అని తీసుకున్నాం. ఓకే, జిఎల్ డాక్యుమెంట్ టైప్ వచ్చి ఎస్ఏ ఇక్కడ. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో మనకు పోస్టింగ్ లెవెల్స్లలో మనకు ఫీల్డ్స్ అన్నవి కంట్రోల్ చేయడానికి మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని యూజ్ చేస్తాం. సో అలా మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా సప్రెస్, రిక్వైర్డ్ అండ్ ఆప్షనల్ అని. వెన్ వీఆర్ మెయింటైన్ ఇన్ సప్రెస్ అట్ ద టైమ్ సిస్టమ్ నెవర్ ఆస్క్. ఓకే, సో రిక్వైర్ లో పెట్టినప్పుడు వీ నీడ్ టు గివ్ మస్ట్ షుడ్ దట్ వాట్ విజ్ దట్, అంటే ఆ ఫీల్డ్ ని ఖచ్చితంగానే ఫిల్ చేయాలండి. నెక్స్ట్ ఆప్షనల్. ఆప్షనల్ మీన్ సో సిస్టమ్ కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా మనము
ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ చేసినాం. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ జిఎల్ పర్పస్ కోసం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టు కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్ గ్రూప్స్. మనం ఈ ఏరియాలోనే జిఎల్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఈ ఈ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ కోసం ఈ ఏరియాని మనం మెయింటైన్ చేసినామండి. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్. ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్ అన్నది ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఓకే, మనము బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్సెస్ అండి. సో ఈ టాలరెన్స్ అన్నవి మనకు పోస్టింగ్ చేయడానికి అన్నమాట. అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మినిమం ఎంత పోస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ టాలరెన్స్ సంబంధించినటువంటి థింగ్స్ అన్నవి మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ టాలరెన్స్ ఫర్ యూజర్స్ అండ్ ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీస్ కి పోస్ట్ ఎంత లెవెల్లో ఆథరైజేషన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ చూసినాం. నెక్స్ట్ ట్యాక్స్ ప్రొసీజర్. నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ చేసినాము. తర్వాత మనకు ఫైనల్ గా ఈ గ్లోబల్ పారామీటర్ అన్నటువంటి స్క్రీన్ లో మనం మెయింటైన్ చేసినటువంటి ఆల్ యాక్టివిటీస్ ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నటువంటి సబ్ మాడ్యూల్ స్టార్ట్ చేసినాము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం జిఎల్స్ అన్నవి క్రియేట్ చేయాలి. ఓకే, ఈ జిఎల్స్ ఈచ్ అండ్ ఎవరీ గ్రూప్స్ వైజ్ మనం క్రియేట్ చేసినాము. నెక్స్ట్ జిఎల్ క్రియేట్ చేసిన తర్వాత జిఎల్ పోస్టింగ్. అంటే మనము ఇక్కడ FB50లో జిఎల్ అనేవి పోస్ట్ చేస్తాం. సో ఈ FB50 ఇట్ ఈజ్ ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏరియా. ఓకే, ఈ జిఎల్స్ క్రియేషన్ అన్నవి కన్సల్టెంట్ యాక్టివిటీస్. సో ఈ FB50 అన్నది ఎండ్ యూజర్ యొక్క యాక్టివిటీ. ఓకే, ఎండ్ యూజర్ మాత్రమే ఇట్లా పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నది ఉండాలి. నెక్స్ట్ ఈ FB50లో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ వచ్చి FB03. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అన్నది పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ నెంబర్ ఈ విధంగా పోస్ట్ అవుతా డాక్యుమెంట్ నెంబర్ తో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని ఇక్కడ తీసుకొని డిస్ప్లే చేస్తే సో మనకు డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ అన్నవి చూపిస్తాయి. ఓకే, మనకి ఇక్కడ 40-50 అన్నవి పోస్టింగ్ ఇస్. ఓకే, 40 మీన్ జిఎల్ డెబిట్, 50 మీన్ జిఎల్ క్రెడిట్. ఓకే, ఆల్రెడీ ఈ ఏరియాస్ అన్ని డిస్కస్ చేసాం జస్ట్ రివిజన్ కోసం. నెక్స్ట్ జిఎల్ బ్యాలెన్సెస్. అంటే ప్రతి ఒక్క జిఎల్ యొక్క బ్యాలెన్స్ మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది సో అలా చెక్ చేసుకోవడానికి FS10 లోకి వచ్చి మన జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మన యొక్క బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో లైన్ ఐటమ్ లెవెల్. సో మనకు ఎన్ని ఐటమ్స్ ఓపెన్ లో ఉన్నాయి చూడడానికి ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నది యూజ్ చేస్తాం. సో BL 3N అన్నటువంటి లోకి వెళ్ళి చూసుకుంటే ఇంకా ఈ విధంగా మనకు లైన్ ఐటమ్స్ అనేవి కనబడతాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మనము డిస్కస్ చేసుకున్నది రెఫరెన్స్ డాక్యుమెంట్. ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్ వచ్చి 3 టైప్స్: శాంపుల్ డాక్యుమెంట్, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్, రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, ఈ శాంపుల్ డాక్యుమెంట్ అన్నవి మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సేమ్ డే మనకు థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నవి ఒకే రోజున పోస్ట్ చేస్తే సో అట్లాంటి మూమెంట్ లో సో ఒక టెంప్లెట్ అన్నది క్రియేట్ చేసుకొని ఓకే అంటే శాంపుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని అవి అంటే ఫాస్ట్ గా అవే డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండే విధంగా మనము ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ ని యూజ్ చేసినాం. ఓకే, శాంపుల్ డాక్యుమెంట్ టైప్ వచ్చి X2. నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. సో అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ అన్నది ఒక ఆర్గనైజేషన్ లో ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డే అట్ ద టైమ్. సో ఆర్గనైజేషన్ ఎప్పుడైతే బోనస్ అమౌంట్ అన్నవి గిఫ్ట్ వోచర్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ అన్నది ఈక్వల్గా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రికరింగ్ డాక్యుమెంట్. ఈ రికరింగ్ డాక్యుమెంట్ అన్నది మంత్ ఎండ్ యాక్టివిటీ. సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలంటే మనకి 3 కండిషన్ ని ఫాలో అవ్వాలి: ఫిక్స్డ్ అకౌంట్, అమౌంట్ అండ్ ఇంటర్వెల్స్ మీన్ మంత్స్. సో ఈ థింగ్స్ అన్నవి డిస్కస్ చేసినాము. నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అన్నటువంటి 2 కేటగిరీస్ అన్నవి ఉంటాయి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సో ఇవి కంప్లీట్ మనం చూసినాం, నో ప్రాబ్లం.
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో అవుట్ స్టాండింగ్ లైబిలిటీ సైడ్స్. అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మీన్ మనకు డ్యూ డేట్ అన్నది ఉంటుంది కదండి. ఈ డ్యూ డేట్ దాటిన తర్వాత మనము పే చేయడం అనమాట. సో అక్కడ ఈ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అన్నవి యూజ్ చేస్తాము. సో ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే సో మనకు డ్యూ డేట్ రాకముందే మనము పేమెంట్ చేసేయడం. సో ఈ టూ థింగ్స్ అన్నవి చూసేసినామండి. సో ఇప్పటి వరకు మనం ఇంత డిస్కస్ చేసినాం. నేను పంపిస్తానండి. ఓకే. ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఏరియా అవి అండి. ఓకే. సో ఎవరికైనా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో వీ విల్ గో విత్ ఫస్ట్ డౌట్స్. ఓకే. సో డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదామండి. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నా కానీ సో మీకు ప్రాక్టీస్ చేసే టైంలలో ఎర్రర్స్ ఉన్నా అని చెప్పండి. సో వీ విల్ ట్రై టు హెల్ప్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటున్నానండి. ఇది నా పర్సనల్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో యాక్చువల్గా క్లాసెస్ వింటున్నారు కానీ ప్రాక్టీస్ అయితే చేయట్లేదండి. నాకు అది అయితే బాగా అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా డౌట్స్ వస్తాయండి. ఎందుకు అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు సబ్జెక్ట్ అన్నది గెయిన్ అవుతున్నట్టు అర్థం అవుతుంది మనకు కూడా. సో సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ అన్నది వస్తుంది. సో జస్ట్ మనము క్లాసెస్ కి అటెండ్ అయ్యి విని సో ఇన్కేస్ మిస్ అయితే ఆ రికార్డింగ్ విని సో అది నథింగ్ యూజ్ అండి. చెప్తున్నాను కదా, ఎస్ఏపి అన్నది కళ్ళతో చూస్తే రాదండి, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఈ ఎస్ఏపి అన్నది. దాంతో పాటు ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత లెంతీ మాడ్యూల్ అన్నది నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పరు. సో అవకాశం అన్నది వచ్చింది, యూటిలైజ్ చేసుకోండి. మాక్సిమం మనము మన మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నటువంటి అమౌంట్ 5,000 కంటే తక్కువనే. ఓకే. ఇన్క్లూడ్ మన సర్వర్ ఛార్జెస్ తో కలుపుకున్నా అని 5,000 కూడా దాటవు. ఓకే. ఇట్లాంటి వాల్యుబుల్ మాడ్యూల్ ని మనం నేర్చుకుంటున్నందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంత తక్కువ బడ్జెట్ లో అంత క్లారిటీగా ఫస్ట్ థింగ్. సో ఊరికనే టైం అయితే వేస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్నవి చాలా ఉన్నాయండి. ఎఫ్ఐసిఓ వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను కదా. సో మీరు ఎంత మంచిగా సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకుంటే నేను కూడా మన బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను కూడా 100% సపోర్ట్ ఇస్తానండి. నో ప్రాబ్లం అక్కడ అయితే. సో మనము తక్కువ ఫీజ్ కి జాయిన్ అయినాం ఇతని కాడ, ఇతను ఏం చెప్తాడేమో అని మేబీ ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు అనుకుని నింటారు. బట్ మీరే ఇప్పుడు చూస్తూనే నింటారు. ఓకే. నేను ఫైనల్ చెప్పేది ఒకటేనండి. మీరు నాతో పాటు లాస్ట్ వరకు నిలబడేటువంటి పర్సన్ కి ఖచ్చితంగా జాబ్ కొట్టించేటువంటి బాధ్యత నాది అండి. నేనైతే 100% చెప్తున్నాను కదా. సో బట్ మీలో మార్పు రావాలండి. మీరు టైంకి ప్రాక్టీస్ చేసి వచ్చేటువంటి ఎర్రర్స్ ని రిజాల్వ్ చేపించుకొని మీ అంతకు మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ముందుకు వస్తే నాకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. నేనా సో మనతో ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఈ రోజు టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు టాపిక్ మీరు ఆఫ్టర్ సెషన్ తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది అనమాట ఆ టాపిక్ మీద. ఓకే. నేను క్లాసెస్ ఈ రోజు చెప్తా, మీరు ప్రాక్టీస్ ఒక 10 days తర్వాత చేస్తారు. సో మనం ఎక్కడికో వెళ్ళింటాం. ఆ టైంకి మేబీ మీకు ఇప్పుడు సర్వర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినా కానీ అప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉంటాం, మీరు కూడా అడగలేరు అనమాట ఆ మూమెంట్లలో డౌట్స్. అరే అతను ఎక్కడో ఉన్నాడులే, దాదాపు ఒక 10-15 టాపిక్స్ అయిపోయినాయి. సో మళ్ళీ మనం ఎక్కడో ఉన్నాం. సో ఎట్లా మరి టీమ్స్ లో అడిగినప్పుడు అతను ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారో అన్నది ప్రతి ఒక్కడికి ఉంటారండి. సో దానికోసం చెప్తున్నాను. పాసిబుల్ అయితే ఇంకా మనము చాలా తక్కువ టాపిక్సే డిస్కస్ చేసుకున్నాము. ఓకే. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నానండి నేను ఇంకోసారి, నేనైతే ఖచ్చితంగా మీతో పాటు లాస్ట్ వరకు ఉంటాను. ఎవరు కూడా ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత లెంతీ కోర్సు, ఇంత వాల్యుబుల్ కోర్స్ ఎవరు కూడా ఇవ్వరు. దీని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చి ఆల్రెడీ మీకు తెలిసింటాది. ఓకే. సో ఇవన్నీ నేను చెప్తే బాగుండదు. సో మీరైతే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. నేను వచ్చి మీ తరపు నుంచి కోరుకునేది ఇది ఒకటే, ప్రాక్టీస్ అయితే గట్టిగా చేయండి. ఓకే. జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఒక 1 or 2 hours అయినా ప్రాక్టీస్ చేయండి. దీని మీద ఫోకస్డ్ ఉన్న వాళ్ళైతే మినిమం పర్ డే వచ్చి ఒక 4 hours
స్పెండ్ చేసి నేర్చుకుంటే 100% జాబ్స్ అనేవి వస్తాయండి. మరి కొంతమంది అంటుంటారు అనమాట, ఫ్రెషర్స్ కి జాబ్ వస్తాయా రావా అన్నవి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏరియాలో ఫ్రెషర్స్ అన్నవి క్వైట్ కామన్ అండి. ఓకే, ఫ్రెషర్ జాబ్ రాకపోవచ్చు, బట్ మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా జాబులు వస్తాయి. జస్ట్ మనం 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ వెయిట్ చేసినాము, అరే జాబులు లేవేమో అని మనం ఆ కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేస్తే, సో అది అసలు యూజ్లెస్ థింగ్స్ అండి. మనము హార్డ్ వర్క్ చేసింది, సో అదంతా వేస్ట్. నిలబడాలి, గట్టిగా నిలబడాలి. 3 మంత్స్ అవ్వని, 6 మంత్స్ అవ్వని, నిలబడితే ఖచ్చితంగా వస్తాయండి జాబులు. ఏదో ఒక ఆర్గనైజేషన్ లో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏదో ఒక కంపెనీలో ఉంటుంది. సో అట్లాంటివి మనకు జాబులు ఇస్తాయి. 10 ఇంటర్వ్యూలకు అటెండ్ అవుదాం, 20 ఇంటర్వ్యూలకు అటెండ్ అవుదాం, 30 ఇంటర్వ్యూలకు అటెండ్ అవుదాం, అందులో ఒక్క జాబ్ వస్తే సరిపోతుందండి. మనం ఎకనామికల్ గా ఫిట్ గా ఉంటాం అనమాట జాబ్ వస్తే, అంతే. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పని ఉండదు. అంతేగాని మనం ఇప్పటి నుంచి దాదాపు ఒక 9 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. అట్లాంటిది అసలు ఇప్పటి వరకు అసలు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయకపోతే సింపుల్ అండి, మీరే మధ్యలో డ్రాప్ అవుతారు. ఇది నేను చాలా మంది చూసిన. సో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు మన గ్రూప్లలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది జాయిన్ అవుతున్నారు అన్నది. ప్రాక్టీస్ చేస్తే అందరూ నిలబడతామండి, గట్టిగా నిలబడదాం, లాస్ట్ వరకు వెళ్దాం. ఏ డౌట్స్ వచ్చినా కానీ నీట్గా క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్తే నో ప్రాబ్లం అండి. అన్ని జరుగుతాయి. నేను చెప్పినా అండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేయిస్తానని చెప్పినాను. ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవ్వడు కూడా, అసలు మనం కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళినా కానీ వాడైతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయనివ్వడు, చెయ్యడు కూడా. అసలు వాడు ఫీజు తీసుకుంటాడు, బ్యాచ్ అయిపోయిందా, నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉంటాడు అనమాట. నెక్స్ట్ బ్యాచ్ తో ఇంకా రెడీగా ఉంటారనమాట వాళ్ళు కూడా. సో ప్రాఫిట్ మీద నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ఇంత స్ట్రగుల్ చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం లేదండి వాళ్ళకు. ఎవడి కర్మ వాడిది అన్నట్లు ఒకసారి బ్యాచ్ అయిపోయిందా ఇక వదిలేస్తారు. మేబీ మీకు ఏమైనా అవసరం ఉండి కాల్ చేసినారా, సో రెస్పాండ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో, ఇన్స్టిట్యూట్ మీద నెగిటివిటీ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో, సర్లే చూస్తామన్నటువంటి ఒక వర్డ్ అయితే చెప్తారు. ఇంకా ఇప్పుడైనా మారితే మంచిది. సో ఇప్పుడు కూడా ఇంకా బిగినింగ్ లెవెల్లోనే ఉన్నాను కాబట్టి చెప్పినా అండి ఈ స్టోరీ, లేకపోతే నేను చెప్పను కూడా. సో ఇక ఇప్పుడైనా మారితే నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇంకా మీరు ఇక్కడే ఇంకా స్టాప్ అవుతామంటే ఇంకా క్లాసెస్ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి. ఓకే, మీరు కూడా రెగ్యులర్గా జాయిన్ అవుతూనే ఉంటారు. ఓకే, జస్ట్ నేను నార్మల్గా అడుగుతుంటా, మీరు కూడా సైలెంట్గా ఉంటారు. ఇవే క్లాసెస్ లాస్ట్ వరకు వెళ్తాయండి. బట్ ఫైనల్ డే వచ్చినప్పుడు, సో జాబులు రాలేదంటే జాబులు రావండి. ప్రాక్టీస్ చేసి మన తరపున కూడా సమ్ ఎఫర్ట్స్ అన్నవి పెడితే జాబులు వస్తాయండి. ఓకే, కంప్లీట్ గా వాళ్ళ మీద వదిలేస్తే ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారండి, మన కాడ స్కిల్స్ లేనప్పుడు. మన కాడ ఒక 20%, 30%, 50% అంత పెట్టుకుంటే రిమైనింగ్ ఒక 20, 30, 50% వాళ్ళ కాడ నుంచి సపోర్ట్ వస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. అంతేగాని మనం కంప్లీట్ గా జీరో స్కిల్స్ పెట్టుకొని, సో నాకు ఇంకా lakhs రూపీస్ జాబ్స్ రావాలంటే ఇది ఇది కంప్లీట్ గా వరెస్ట్ థింగ్స్ అండి. అసలు ఇట్లా ఆలోచించిన కూడా ఆలోచించకూడదండి. మన తరపు నుంచి హానెస్టీగా మనం హార్డ్ వర్క్ చేసినాం అన్నప్పుడు, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ దట్. అలా మనం కూడా ఆశించవచ్చు, అరే నాకు నెలకి 1,00,000 రూపాయల జీతం కావాలి, నాకు 50,000 రూపాయల జీతం కావాలి. మనకు మనం హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో, నో ప్రాబ్లం. బట్ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ నాలెడ్జ్, సో నాకు ఇంత ఇంత శాలరీస్ రావాలంటే ఎలా పాసిబుల్ అవుతుందని అసలు.
సో సారీ అండి ఫైనల్గా ఎవరినైనా హర్ట్ చేపిస్తుంటే. సో నవ్ వీ విల్ స్టార్ట్ టు అవర్ సెషన్. రివర్సల్స్ అండి. ఓకే. యా చెప్పండి సాయి గారు. ఇది కంటిన్యూగానే వస్తుంది. కంటిన్యూగా. యా. సో రికార్డ్ పంపించినాను కదండి మీకు నైట్. యా. సో ఈ సెషన్ కూడా రికార్డింగ్ లో ఉన్నాయండి, నో ప్రాబ్లం. సో అట్లే ఇంకా సిరీస్ వైజ్ వస్తూనే ఉంటాయి ఒక్కొక్క వీడియో. ఓకే, మీరు వరి అవ్వాల్సినటువంటి పని లేదు సాయి కిరణ్. సో మీకు ఫ్యూచర్ లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ నేనైతే 100% హెల్ప్ చేస్తాను. మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా ఇంకా వాట్సాప్ చేయండి. సో నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. సో ఆల్రెడీ మన వాళ్ళు కూడా చేసినారు ఇట్లా. సో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది నేను ఎట్లా రెస్పాండ్ అవుతుంటాను. సో ఇట్లా టైం అట్లాంటివి ఏం ఈ మైండ్ లో కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. సో మీరు ఏ టైంలో కూడా మెసేజ్ ఇవ్వండి, నేను చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం అక్కడ. ఓకే. సో నైట్ ఉంది, మార్నింగ్ ఉంది, డే ఉంది. సో అట్లా ముచ్చటే ఉండదండి, నేను ఖచ్చితంగా ఏ టైం ఉన్నా కానీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యా ఓకే. యా నో ప్రాబ్లం. యా. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ రివర్సల్స్ అండి. ఈ రివర్సల్ అన్న టాపిక్ ని మనం SAP లో ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్ గా SAP లో పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ ని ఏ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేయలేమండి. ఓకే. మనము ఏ ఇన్వాయిస్ పోస్ట్ చేసి డాక్యుమెంట్ జనరేట్ అయినా అని ఒక్కసారి ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసిన తర్వాత సో ఈ డాక్యుమెంట్ నాకు అవసరం లేదు, సో దీన్ని నేను డిలీట్ చేస్తా అన్నటువంటి థింగ్స్ అంటూ ఉండదండి SAP లో. సో వన్స్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేసిన తర్వాత అది పోస్టెడ్ అయినట్టే. ఓకే, దాన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లా రివర్సల్ అనేవి చేయొచ్చు అండి. ఓకే, ఈ రివర్స్ అనేది చేయాలన్నమాట. ఓకే, రివర్స్ చేస్తే మనకు నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ ఉందండి. సో ఇన్వాయిస్ కి మనం పేమెంట్ చేసేసినాము. ఓకే, పేమెంట్ చేసేసిన తర్వాత మనం రియలైజ్ అయినాం అరే యాక్చువల్లీ ఈ పేమెంట్ చేయొద్దు అని. ఓకే, తర్వాత మనం ఆ పేమెంట్ ని రివర్సల్ అనేవి చేసేయచ్చు అనమాట. అంటే రివర్స్ చేసేస్తే ఆటోమేటిక్ నార్మల్గా ఉండిపోతుంది అనమాట. అంటే అది ఇన్వాయిస్ లాగానే ఉండిపోతుంది, అది పేమెంట్ డాక్యుమెంట్ లాగా ఉండదు. సో ఇలాంటి మూమెంట్ లో మనము ఈ రివర్సల్ అన్నటువంటి టాపిక్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ రివర్సల్ అన్నవి మనకు 3 టైప్స్. ఫస్ట్ మనం టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ థియరిటికల్ చెప్తానండి. మనకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నటువంటి ఒక ఇన్వాయిస్ అన్నది మనం ఇక్కడ పోస్ట్ చేసినాము. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్. అండ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, సేమ్ 10,000 అండి. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేసినాము. ఓకే, ఈ విధంగా డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు మనకు సేమ్ ఇట్లా 10,009 అన్నటువంటి ఒక డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అయింది. ఓకే. సో ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది అనమాట. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది మనకు FB50లో. పోస్ట్ అనేటువంటి డాక్యుమెంట్ అన్నది సో యాక్చువల్గా ఇది రాంగ్ ఎంట్రీ అండి, అంటే రాంగ్ పోస్ట్ చేసినాం. ఓకే, మనం రాంగ్ పోస్ట్ చేసేసినాం ఇది. ఓకే, తర్వాత మనం ఏం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, సిస్టమ్స్ లో మనము రివర్స్ చేయాలండి. సో ఇదేనండి రివర్సల్ యొక్క యూజ్ ఏంటంటే సో మనం రివర్స్ చేయొచ్చు. ఈ రివర్సల్ చేస్తే సరిపోతుందండి.
సో మనకు రివర్సల్ చేసేటప్పుడు మనకు ఎంట్రీ ఏ విధంగా వస్తుందండి? సేమ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది అప్పుడు సేమ్ 10,000. మనకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది క్రెడిట్ అవుతుంది సేమ్ 10,000 రూపీస్. సో ఈ విధంగా మనకు రివర్సల్ చేసినప్పుడు మనకు రివర్సల్ డాక్యుమెంట్ నెంబర్ అన్నది ఒకటి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 10037. సో ఈ విధంగా ఒక డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అవుతుందండి. ఓకే. సో ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మనము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివర్సల్ చేసినాం కదండి, మళ్ళీ మనం ఏవైనా ఎంట్రీస్ కావాలన్నా అని మళ్ళీ మనం పోస్ట్ చేయొచ్చు. మళ్ళీ FB50కి వెళ్ళి FB50 అంటే GL పోస్టింగ్ అండి. ఎస్ఏపిలోనే అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ అన్నది పోస్ట్ చేసినాం ఈ విధంగా. సో మనము ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి ఒక ఎంట్రీస్ పోస్ట్ చేసినాం 10,000 రూపీస్. బట్ మనకు ఈ ఎంట్రీ అన్నది అంటే యాక్చువల్గా ఈ ఇన్వాయిస్ అన్నది మనం రాంగ్ పోస్ట్ చేసినాం, మనకు తెలియకుండానే పోస్ట్ చేసినాం, ఆర్ మనకు మిస్ఇన్ఫర్మేషన్ వలన మనం ఇట్లా పోస్ట్ చేసినాం. సో అట్లాంటి టైంలో మనము సో ఆ ఆ పైసలను అయితే రిటర్న్ అయితే తీసుకోలేము కదండి. సో అప్పుడు మనం ఈ డాక్యుమెంట్ ని మనం రివర్సల్ చేస్తే సో అప్పుడు మనకు ఎంట్రీస్ అన్నవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే. నార్మల్ గా అయినప్పుడు సో అప్పుడు మనకు మన మన పోస్ట్ చేసినటువంటి బ్యాలెన్స్ కూడా నార్మల్ అయిపోతుంది. అది ఎస్ఐపిలో చూస్తే ఇంక మనకు క్లారిటీగా అర్థం అవుతుంది అండి. నో ప్రాబ్లం. ఓకే. సో యా, నెక్స్ట్ రివర్సల్ చేసినప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అంటే ఈ ట్రావెలింగ్ అకౌంట్ లో ఉన్నటువంటి 10,000 రూపీస్ మనకు మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది అండి. దీని యొక్క మీనింగ్. ఓకే. తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఎంట్రీ FB50లో వెళ్ళి కూడా పోస్ట్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఎస్ఏపిలో ఎస్ఏపిలో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత అంటే మిస్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా అయితే రివర్సల్ అని చేసేయచ్చు. సో ఈ రివర్సల్ డాక్యుమెంట్స్ వచ్చి మనకు 3 టైప్స్. ఈ రివర్సల్ డాక్యుమెంట్స్ అన్నవి మనకు 3 టైప్స్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చి ఇండివిజువల్ రివర్సల్. ఓకే. ఈ ఇండివిజువల్ రివర్సల్. సో ఇండివిజువల్ రివర్సల్ అంటే ఓన్లీ వన్ లైన్ ఐటమ్ మాత్రమే మనం రివర్సల్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుందండి. సో దీని యొక్క టీ కోడ్ వచ్చి FB08. సో మెజారిటీ కంపెనీస్ ఈ ఇండివిజువల్ రివర్సల్ నే చేస్తాయండి. ఎందుకంటే మనము వన్ థింగ్ ఒక ఎంట్రీ మాత్రమే సడన్ గా కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం కాబట్టి. సో ఫస్ట్ వన్ ఇండివిజువల్ రివర్సల్, దాని యొక్క టీ కోడ్ వచ్చి FB08. నెక్స్ట్ మాస్ రివర్సల్. అంటే ఈ మాస్ రివర్సల్ అనేవి మనకు వన్ డాక్యుమెంట్ నెంబర్ కంటే ఎక్కువ డాక్యుమెంట్ నెంబర్లు ఉన్నప్పుడు సో మనము ఈ మాస్ రివర్సల్ అన్నవి యూజ్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి డాక్యుమెంట్ నెంబర్ అన్నవి మినిమం ఒక 5, 6, 7 అట్లా ఉన్నప్పుడు సో బల్క్ గా ఉన్నప్పుడు మనము ఈ మాస్ రివర్సల్ ని యూజ్ చేస్తామండి. ఓకే. మాస్ రివర్సల్ టీ కూడా వచ్చి F.80 F.80 F.80. నెక్స్ట్ రివర్సల్ అండ్ రీసెట్. ఓకే. రివర్సల్ అండ్ రీసెట్ టీ కూడా వచ్చి FBRA. ఓకే. ఈ రివర్సల్ అండ్ రీసెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనము ఒక ఇన్వాయిస్ అన్నది పోస్ట్ చేసేసినాము. పోస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇది ఓకే నార్మల్ గానే ఉంది అని మళ్ళీ సేమ్ ఎంట్రీస్ ని తీసుకురావడమేనండి. సో రివర్స్ చేసేయాలి, మళ్ళీ రీసెట్ చేయాలి.
ఓకే. సో పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ ని ఫస్ట్ పోస్ట్ చేస్తాం, రివర్స్ అవుతుంది అది. రివర్స్ అయినటువంటి డాక్యుమెంట్ సేమ్ స్టేజ్ కి తీసుకురావడం అండి. సో అది రీసెట్ అండి. సో దాన్ని మనం రివర్సల్ అండ్ రీసెట్ అని పిలుస్తాం. సో నౌ వీ విల్ గో టు సీ ఎస్ఏపి. వన్ డాక్యుమెంట్ ఓన్లీ వీ కెన్ రివర్సల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మోర్ దెన్ టూ. ఓకే, రెండు కంటే ఎక్కువ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ మాస్ రివర్సల్ లో చేస్తాం. ఓకే, ఎఫ్బిఆర్ఏ మీన్ రివర్స్ చేస్తాం అండ్ రీసెట్ చేయాలి. సర్వర్ ఎర్రర్ వస్తుందండి. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఇట్లా రాలేదు. సర్వర్ ఎర్రర్ వస్తుందండి. సో మనము ఎస్ఐపి ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉండదు ఇప్పుడు. సో 1 minute అండి. ఓకే అండి. ఈ సర్వర్ అన్నది ఈ మెయింటెనెన్స్ ఉందంట. ఓకే, ఈ సర్వర్ అన్నది ఇప్పుడు ఓపెన్ అవ్వదు. ఓకే, ఒక 2 hours టైం పడుతుందంట. సో ఈ రివర్సల్ అన్నది తర్వాత చూద్దాంలేండి. నో ప్రాబ్లం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ యువర్ డౌట్స్.
దుర్గా ప్రసాద్ ఉన్నారా? దుర్గా ప్రసాద్ జాయిన్ అయినారా మీరు సెషన్? మణికంఠ. మణికంఠ. మీకు సర్వర్ మణికంఠ సో ఒకసారి జియో తీసుకున్నారు కదా మణికంఠ, మీరు ఒకసారి మీ సిస్టమ్ ఓపెన్ చేయండి, మీకు వర్క్ అవుతుందేమో చూడండి. ఓకే. ఓకే, ఇది టైం పడుతుందిలేండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే ఇక మీరు చెప్పండి, సో ఐ విల్ హెల్ప్ యూ.
సో ఏవైనా డౌట్స్ ఉన్నా అని చెప్పండి, వీ విల్ డిస్కస్ డౌట్స్ అండ్ దెన్ వీ విల్ క్లోజ్ అవర్ సెషన్. అవునండి. అది సిస్టమ్ అయితే తీసుకుంటుంది. మనమైతే అంటే దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మనదే అండి. సిస్టమ్ అయితే తీసుకుంటుంది, నో డౌట్. ఆ తర్వాత వచ్చి మనము దాన్ని రీసెర్చ్ చేయాలి. అదే ఎస్ఏపీలో చూద్దామంటే సర్వర్ వర్క్ చేయలేదు కదండి. సో లేకపోతే ఈరోజు ఈ టాపిక్ అయిపోయింది రివర్స్. పంపిస్తా మనకంట, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి, సో అప్రూవల్ కూడా అవసరం లేదండి. సో మనము ఐడెంటిఫై చేసిన వెంటనే మనము తీసేయచ్చు అనమాట. అంటే అది మన మీదనే కదా రిఫ్లెక్ట్ అయ్యేది. సో దానికోసం మనం ఇమీడియట్ గా దాన్ని రివర్సల్ చేసేయచ్చు అనమాట. ఇన్ కేస్ మనం మర్చిపోయి అట్లా పోస్ట్ చేసినాం అనుకో, బ్యాలెన్స్ అన్నవి టాలీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్వాయిస్ అన్నది అట్లే ఉండి ఉంటుందండి. బట్ దాన్ని ఫైనల్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ తీస్తాం కదండి. సో అప్పుడైనా తెలవాలి దాని యొక్క ఇది, సో రాంగ్ ఎంట్రీ అన్నది. లేకపోతే మనకు నెక్స్ట్ ఇది ఆడిటింగ్ చేపిస్తాము కదండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో అయినా అని మనకు తెలవాలన్నమాట. సో ఈ టూ కేసెస్ లోనే మనకు తెలుస్తుంది. ఏం లేదండి. ఇప్పుడు జస్ట్ మనకు ఇక్కడ ఉన్నాయి కదండి టికెట్స్. సో ఒకే డాక్యుమెంట్ మనం రాంగ్ పోస్ట్ చేసినాము. ఓకే, ఒకే డాక్యుమెంట్ రాంగ్ పోస్తే మనం డైరెక్ట్ గా FB08 లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడ రివర్సల్ చేసేవచ్చు అండి. సో డైరెక్ట్ ఈ FB08 లోకి వెళ్ళి ఇట్లా డాక్యుమెంట్ నెంబర్ అని అడుగుతుంది. సో అండ్ రివర్సల్ రీజన్ అన్నది అడుగుతుంది అనమాట. సో రివర్సల్ రీజన్ అవి ఇచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఎవరిని ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఇంకా సెషన్ ఎండ్ చేసి ఇంకా, సో ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వర్క్ యూ కెన్ గో విత్ యువర్ ఓన్ వర్క్. So we will discuss this reversal topic in tomorrow session. Yeah. Yeah. Okay. Thank you. Yeah. Okay. Bye. Have a nice day. ఇప్పుడే సెండ్ చేస్తానండి, సెషన్ ఎండ్ అయిన వెంటనే. Yeah. Yeah. Okay. Bye.